ఒకడు ఫ్రెండ్ అయితే ఏమన్నా అంటారే నువ్వు అన్ని సోషల్ మీడియాలో పెడుతున్నావు, అన్నీ బాగానే పెడుతున్నావు కదా, మరి మీ బండి సంజయ్ గారి మీద వాళ్ళ కొడుకు మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మాట్లాడరా అన్నాడు. నిజంగా చెప్తా, తప్పు చేస్తే ఎవరిపైన మాట్లాడే హక్కు ఉంటుంది. అది తప్పు అని తెలిస్తే మాట్లాడతాం, తప్పు అని మనకు తెలియదు కాబట్టి ఇంకా మాట్లాడలేకపోతున్నాం. తప్పు అని తెలిసిన ఖచ్చితంగా ఎవరికైనా శిక్ష పడాల్సిందే, చట్టం ఎవరి చుట్టం కాదు అని చెప్పి మనకు తెలిసిన విషయం. అయితే ఇక్కడ కేసు విషయానికి వస్తే ఫస్ట్ మీరు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హనీ ట్రాప్ అంటే ఏంటిది. హనీ ట్రాప్ అంటే అందరికీ ఏం అర్థమవుతుంది, అది ఇంగ్లీష్ పదం కాబట్టి దాంట్లో ఏం ఉండదు. ఎవరైనా ఆడవారు మన దగ్గర నుండి డబ్బు గుంజాలని చెప్పేసి చూసినప్పుడు మీ అందరికీ తెలిసింది, మన ద్వారా ఫోటోలు తీసుకోవడం, మనల్ని ఆకర్షణ చేయడం, తర్వాత మన సమాచారాన్ని మొత్తం వేరే వాళ్ళకు సేకరించడం, తర్వాత మనని ఏం చేయడం అంటే బదనాం చేయడం అనేటువంటిది ఒక కార్యక్రమం ఉంటుంది. అది వినకపోతే పోక్సో కేసు పెడతామని చెప్పేసి బెదిరించడం. పోక్సో కేసు అంటే ఏంటిది, ప్రొటెక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్స్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్. అంటే ఈ యాక్ట్ అనేటువంటిది ఏంటంటే చిన్నపిల్లలపై లైంగిక దాడి. అక్కడ చూస్తూ ఉంటే మీకు చిన్నపిల్లలు ఎక్కడ కనబడుతుండ్రా, మంచిగా సెల్ఫీ తీస్తా ఇంకా వీడియోలు తీస్తా అన్నట్టు ఆ ఫోటోలో కనబడుతూ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద నేను ఇవాళ రేపన్నా ఖచ్చితంగా మాట్లాడి తీరుతాను. ఎందుకంటే అది తప్పా కాదా అనేటువంటిది కొన్ని ఆధారాల ద్వారా బయట పెట్టాలి. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మనం తప్పు, ఇది తప్పు, అది తప్పు అని చెప్పేసి కూడా అనద్దు. సరే చూద్దాం. ఇప్పుడు ఒకరు ఏమంటారంటే డబ్బు అడగలేదని అంటారు, వాళ్ళకు బెంజ్ కార్లు ఫార్చునర్లు ఉన్నాయి అది ఇది అని అంటారు. అసలు మరి వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ కూడా మీకు తెలుస్తేనే కదా మీరు అవునా అనేటువంటి ఆశ్చర్యానికి గురై మరి ఇటువంటిది ఉండదురా అంటారు. అవన్నీ బయటకు వస్తేనే తెలుస్తుంది. దాని అంతటి పూర్తి సమాచారాన్ని కూడా ఖచ్చితంగా చెప్తా.